హాయ్ బంగాళదుంప కూర అయితే మటుకి సింపుల్గా వేపుకొనందుకు చూసారా, ఎక్కువ ఏం కాదు. 2 బంగాళదుంపలు నేను వేపుడు చేస్తున్నాను. చాలా సింపుల్గా అయితే చూడండి. పెద్ద అన్నీ ఉండాలని అయితే ఏమీ లేదు. నేనైతే చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను. ఎందుకంటే అన్నీ ఉంటాయేంటి, ఒక్కోసారి ఉండకపోతాయి. అందుకని చెప్పేసి బంగాళదుంప వేపుడు చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే బంగాళదుంపలు 2 వేసానంటే ఉల్లిపాయలు కూడా 2 వేసాను. ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం బంగాళదుంపలు మరి సరిపోకపోయినప్పుడు ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం కూర కూడా ఎక్కువ అవుతుంది. దానివలన ఇంకేం ఆలోచించవసరం అవసరం లేదు. కంపల్సరీ 2 ఉల్లిపాయలు కంపల్సరీ వేసేసుకోండి. నేను చూసారు కదా, 2 బంగాళదుంపలకి 2 ఉల్లిపాయలు వేసేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడు వేపేస్తాను చూడండి. ఇదిగో ఇలా పెట్టుకొని ఇదైతే నూనె అండి, ఆవాల నూనె అంటారు కదా, ఆ నూనె అండి వాడతాం మేము. ఇదిగోండి పోపులన్నీ వేసేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ వేసేసి ఉల్లిపాయలు కూడా వేసాను. వేసేసి చక్కగా వేపేస్తున్నాను. అదా కుక్కర్లో అన్నం ఉంటే తీసేసి మళ్ళీ అన్నం వండాలని చెప్పేసి సైడ్ కుక్కర్లో అన్నం తీసాను. తీసి ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది. దీని మీదేమో బంగాళదుంపలు వేసేస్తే ఇదేంటంటే స్టీల్ కళాయి ఒకటి కదా, మాడిపోతుందని భయం. నేను అందుకే స్టీల్ కళాయిలు పెట్టను, ఎక్కువ మాడిపోతాయి. అందులోని బంగాళదుంప ఫ్రై అనుకొని చెప్పేసి నేను ఎలాగే స్టీల్ది పెట్టేశానో ఏంటో నాకైతే అర్థం కాలేదండి. పెట్టేశాను. తీదమా చూస్తే కొంచెం ఎలాగా మాడుతుందని అనుకుంటున్నాను. ఇలాగా బాగా వేపుకోవాలి. అలా వేపుకొని ఒక 10 నిమిషాలు ఉన్నదంటే బాయిల్ అవుతుంది, ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. ఫ్రై అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసి అంటే కొంచెం ముందుగానే వేసుకుంటే ముక్కకి ఉప్పు ఎక్కుతుంది కదా, అందుకని నేను కొంచెం ముందుగానే కొంచెం ఉప్పు అయితే వేసాను. అయితే ఉప్పు ఎంత ఉంటుందో కూడా తెలీదు, కానీ కొంచెం వేసాను. అందుకని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ముక్కకి ఎక్కుతుంది బాగానా, అందుకని చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు కొంచెంసేపు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ధనియాల పౌడర్ వేస్తున్నాను చూడండి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను, కొంచెం కారము అంతే. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు చూసుకొని మనం కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. అయితే కరివేపాకు లేదు ఈవేళ మాకైతే ఇక్కడ బజార్ అవుతుంది, అవి తెచ్చుకోవాలి. వారం అంతటికి పాడైపోతుంది కదా, అందుకనే ఉండిందే బాగాలేదు, అందుకే పడేసాను కరివేపాకు. దీంట్లో వేయలేకపోయాను. ఇప్పుడు ఈవినింగ్ మేము తెచ్చుకుంటాం కరివేపాకు. ఇక్కడ మా పక్కనే